నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట. మనం చూసాము అంటే ఇప్పుడు జూపిటర్ సంచారం మనం 6th house లో జరుగుతుంది, అంటే 12th lord అండ్ 3rd lord. అండ్ ఆల్సో మనం ఈ రాశికి అధిపతి 3rd house లో సంచారం జరుగుతుంది, విచ్ ఇస్ ద బెస్ట్ సంచారం యాక్చువల్ గాను. సో తప్పక వీళ్ళు ఏంటంటే బిజినెస్ పీపుల్ కి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనకి సన్ లార్డ్ కూడా ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి వస్తున్నారు, 8th lord అనమాట. 8th lord ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి వస్తున్నారు. సో తప్పక ప్రాపర్టీ కొనే ఛాన్సెస్, ప్రాపర్టీ
అంటే ఏంటి, ఇప్పుడు చాలా మంది రెంట్కి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో మ్మ్. వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. రాబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. సెకండ్ రాహు ఉన్నప్పటికీ, సెకండ్ రాహు ఎప్పటికైనా సరే సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకు కనిపిస్తాయి. ఎస్పెషలీ ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి, ఫారిన్ కన్సల్టెంట్స్ చేసే వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఫారినర్స్ వాళ్ళ కంపెనీలో కన్సల్టెంట్ కింద ఉన్న వాళ్ళకి కానీ, డైరెక్టర్ కింద పార్ట్నర్ కింద ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కన్సల్టెంట్ కింద ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆన్లైన్ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు 11th లార్డ్ కూడా మనకి 3rd నుంచి 4th వెళ్తున్నారు. సో తప్పక వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళ పిల్లలకి కూడా, అంటే వీళ్ళ పిల్లల్ని సెటిల్ చేసి పైకి తీసుకొచ్చి, ఎలాగో పైకి తీసుకురావాలి, దానికి Okay. ఖర్చు పెట్టాలి. ఇదంతా చెప్పడం ఎందుకంటే ఖర్చు అనేది కనిపిస్తుంది. సో కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన మొత్తాలు అందుబాటులో ఉంటుందన్నమాట. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంది, ఎస్పెషలీ ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇంట్లో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 5th లార్డ్ ఓన్ హౌస్కి వెళ్తున్నారు. సో లక్ అనేది ఫేవర్ అవుతోంది ఈ మంత్లో వీళ్ళకి. తప్పక కొత్త బిజినెస్లు పెట్టడం కానీ, లేకపోతే అలాంటి ఆపర్చునిటీస్ రావడం కానీ, కొత్త పార్ట్నర్స్ రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా మనం చూసామంటే కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ కుదుటపడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా నలత వస్తే కనుక తప్పక డాక్టర్ని, అంటే స్పెషలిస్ట్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. కొంతవరకు వీళ్ళకి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు చేసే పనిలో మాత్రం ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళు చేసే పని అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో వాళ్ళు చేస్తున్నారు అనుకున్నాం, ఎవరైనా టీమ్ లీడర్ కింద ఉన్నారు అంటే కనుక వాళ్ళ కొలీగ్స్ కూడా వాళ్ళకి సహకరిస్తారు ఈ మంత్లో. అలాగే పై వాళ్ళ మన్నన పొందడం అనేది కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్ రీత్యా ముందుకెళ్ళడం కనిపిస్తుంది. అంటే మనకి తెలుసు ఇది మార్చ్ అయిపోతే మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్. సో తప్పక వీళ్ళ కొత్త గోల్స్ పెట్టుకోవడం కానీ, ఆ గోల్స్ని సాధించడానికి ముందుకెళ్ళడం కానీ, అంటే అంత ఎనర్జీ ఉంటుంది, పవర్ ఉంటుంది, ముందుకు సాగుతారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మరి వీళ్ళ ఈ రాశిలో ఉన్న వారి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది? దాంపత్య జీవితంలో కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చినప్పటికీ, ఎందుకంటే సెకండ్లో రాహు ఉన్నాడు, ఇప్పుడు 5th వీనస్ ఉన్నప్పుడు సన్నిహితం వస్తుంది. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు అండర్స్టాండింగ్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పడం జరుగుతుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. బట్ ఏ రిలేషన్షిప్ అయినా మనం పేషెన్స్గా ఉండడం అనేది అందరికీ మనం చెప్పే ఒక సూచన అన్నమాట. ఓకే, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే సాటర్డే తప్పక వెంకటేశ్వర స్వామికి కొలవడం మంచిది. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి, వీళ్ళకి డబ్బు ఉంది, అటు ఖర్చు ఉంది కనుక ఇంకా ఎక్కువ డబ్బు రావాలి అంటే మనకి ఏంటంటే వ్రతాలు, అంటే శ్రీనివాస వ్రతం చేయడం కానీ, లేకపోతే కర్పూరంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు, అంటే ఏంటి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అలా చేయడం కానీ, ఇన్ని వారాలు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి. అదొకటి కాకుండా తప్పక వీళ్ళేంటి అన్నదానం ఆ రోజు చేయడం మంచిది. మన చేత్తో వండి పెడితే ఇంకా మంచిది. అంటే పులుపు అనేది మనకి తెలుసు శనికి చాలా ప్రీతి అనమాట. సో పులిహార చేయడం కానీ, లెమన్ రైస్ కానీ ఇలాంటివన్నీ చేసి పెట్టడం మంచిది. అలాగే ఏంటంటే ఒక నల్ల కుక్క కానీ, ఏ కుక్క అయినా సరే, మన నల్ల కుక్కని ఉత్తిని మెన్షన్ చేస్తాము, బట్ ఏ డాగ్ అయినా సరే దానికి ఆహారం పెట్టడం ఆ రోజు, ఎస్పెషలీ సాటర్డేస్ కొంచెం పెరుగన్నం పెట్టడం కూడా, పెరుగన్నం పెట్టినా కూడా చాలు, అంటే ఇంట్లో ఉన్నదే కదా. సో పెట్టడం అనేది ఇంకా మంచిదన్నమాట. ఏదైనప్పటికీ నవగ్రహాల చుట్టూ మనం జనరల్గా చెప్పుకున్నాం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు బ్లూ కలర్ ఎక్కువ వాడచ్చు, దాంతోపాటు సిల్వర్ అయినా గోల్డ్ అయినా వాడడం అనేది ఇంకా మంచిది. ఒకటి నేను చెప్పడం ఏంటంటే ఫ్రెండ్స్తో కూడా వీళ్ళకి సన్నిహితం, అంటే క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే రోజు మాట్లాడడం కానీ, అంటే కూడా ఉండడం కానీ, లేకపోతే ఎవ్రీడే వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ, నలుగురు ఫ్రెండ్స్తో కలవడం కానీ, గ్రూప్గా మీట్ అవ్వడం కానీ, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. జనరల్గా కూడా మనకి మకర రాశి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇంకా ఏంటంటే ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఎప్పటి నుంచో కలవలేదు అన్న వాళ్ళని కలవడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అలాగే నవముఖి వేసుకోవడం అనేది మంచిది. దాంతోపాటు షణ్ముఖి కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచిది. సో నేను చెప్పినట్టు బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది కనుక షణ్ముఖి ఎక్కువ వాడడం అనేది మంచిది అన్నమాట.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.